ఉన్నటువంటి అధిక వర్షాలు మన భారతదేశంలో బీహార్ స్టేట్లోనే దాదాపు 20 జిల్లాలు బాగా దెబ్బతిరిపోయినాయి. తీవ్ర నష్టం జరిగింది. దాన్ని పరిశీలించేందుకు కేంద్ర పాలిత రేలే వెళ్తున్నాయి. 2 రోజులు ఫైటింగ్ తర్వాత దానికి వాళ్ళకి ఏవే సహాయం చేయాలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటో అది కూడా వివరిస్తాం. వాళ్ళకి మనం సహాయాన్ని ప్రకటిస్తాము. ఇప్పుడు వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓట్, వన్ లీడర్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి విధానాన్ని మోడీ మొదటించి ప్రవేశపెడతా ఉన్నాడు. దాన్ని చట్ట ప్రకారం చేయడం సాధ్యం కాదు. 2/3 స్టేట్స్ ఒప్పుకోవాలా, 2/3 పార్లమెంటు మెంబర్స్ ఒప్పుకోవాలా, ఇవన్నీ జరిగితే కానీ సాధ్యం కాదు. దానికి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే మోడీ ప్రధానమంత్రి ఉండలేడు. ఆయన నిలబడడానికి కాళ్ళు లేవు. ఒక కాలు చంద్రబాబు నాయుడు, ఒక కాలు నితీష్ కుమార్. వీళ్ళ దానిపై రాష్ట్రాన్ని దేశాన్ని ఒక మార్చాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కాదు. అయితే వాళ్ళు ఏం చేయబోతారని కొన్ని ఆదేశాల ప్రకారం అన్ని ఆర్డినెన్స్ రూపంగా అన్ని హక్కుల్ని కాలు రాస్తూ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి చట్టం అది చట్టంతో చేసిన వాడిని మీ ఇష్టం, మీరు రద్దు చేస్తాను ఆర్డినెన్స్ చేసి ఎలక్షన్ పోతాం అనేటువంటి ఒక మొండి వాదంతో కేంద్ర ప్రభుత్వం పరుగులు తీస్తూ ఉంది. అదే జరిగితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, ఫెడరలిజం అసలు ఉండదు. ఈ రాజ్యాంగానికి నష్టం వస్తుంది. అంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నారు. రాజ్యాంగం ధ్వంసం చేసి పార్లమెంటరీ ప్రధానమంత్రి ఎట్లా అవుతావు? దానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు కానీ, నితీష్ కుమార్ బీహార్ గాయక సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా మనం దూరం తెరవాల్సి వస్తుంది. అందువల్ల ఇది వన్ నేషన్, వన్ ఓట్, వన్ లీడర్ అని చివరికి మోడీని విశ్వరూపం పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో భారతదేశానికి ప్రజాస్వామ్య చర్య కావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మేము తీవ్రంగా నిందిస్తున్నాం. అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన సాగించేందుకు ఆ ప్రయత్నాలు చేస్తాం. అంటే ఇప్పుడు హైడ్రా అందరినీ వేధిస్తున్న సమస్య హైదరాబాద్. అది హైడ్రా సంబంధించిన సమస్య పైన కమ్యూనిస్ట్ పార్టీకి ఒక స్పష్టం అలా ఉంది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, పెద్దానికి మీ జెండా తిరిగే ఉండదు కదా, మీ జెండాలు ఏమైనాయి, జెండాలు నష్టపోయాయా, రంగు మారిపోయిందా అని చెప్పేసి చాలా మంది సెటైర్ చేస్తున్నారు. సెటైర్ నిజమే. ఎక్కడ ఏం జరిగినా కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి నిలబడుతున్నటువంటి చరిత్ర దాన్ని వాళ్ళు గుర్తించాలి. సంతోషం, మమ్మల్ని విమర్శిస్తాం కూడా. అది ఇక్కడ ఏంటంటే మేము మొదటి దాదాపు 15 ఏళ్ళ నుంచి కూడా ఈ వికారాబాద్ నుంచి ఎదురుపడుతున్న దాకా తెలంగాణ ఉంది. మొత్తం భారతదేశం అక్కడి నుంచి తెలంగాణ మొత్తం ఉంటే ఎక్కడ ఏదైనా వర్షం పడినా కూడా నీళ్ళు ఎక్కడ వేసి కాకుండా వచ్చి పెరిగిపట్నం చూడడం అన్ని చోట్ల పడుతుంటాం. అంటే నీళ్ళు ఉంటే దానికి ఉపయోగపడే ఇల్లు ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళు ఏంటంటే అవును చెరువులు లేదు కదా, వ్యవసాయం లేదు కదా, హౌస్ వచ్చేసాయి కదా అని చెప్పని వింతవాదం చేస్తున్నారు. చెరువులు కోట్లు ఉంటే నీళ్ళు నిలుస్తాయి, అది పర్యావరణానికి ఉపయోగం ఉంటుంది. నీళ్ళు దగ్గర ఉంటే బోర్లు భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది, బోర్లు నీళ్ళు వస్తాయి. అందువల్ల భూగర్భ జలాల స్థాయి పెరగాలన్నా, కాలుష్యం నివారించాలన్నా చెరువులు అవసరమే. దాన్ని భరించాల్సింది. ఈ నానా మొత్తం ఆక్రమించబడింది తెలంగాణ. దాని ముందు క్రియేట్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది తెలంగాణని ప్రక్షాళన చేసి ఆ నీళ్ళు ఎక్కడ వర్షాలు పడినా కూడా వేస్ట్ కాకుండా, ఇళ్ళ మీద పోకుండా, గ్రామాల మీద పడకుండా ఊర్లు వస్తుంది. దానిపై చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో దీన్ని ఆందోళన చేసి వికారాబాద్ నుంచి ఇక్కడ పట్ల పాదయాత్రలు చేశాను. తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్
సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, డబ్బులు ఆదాయం వచ్చేటువంటి ఉన్నాయి. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం ప్రచారం చేయాల్సింది. ఏదైనా ఉంది, ఏదైతే కమర్షియల్గా ఉంది వ్యాపారం చేస్తారు ఎఫ్టీఎల్లో ఉంది, ఆ భవనాన్ని మొత్తం ఖాళీ చేయించాలంటే కొన్ని తీరుస్తారు. మేము దాన్ని స్టార్ట్ చేస్తాం, మేము మొత్తం ఉంటాము. అయితే ఇప్పుడు మూసీ ప్రచారంలో వస్తాం. మూసీ ప్రచారం కూడా మొదటి నుంచి కూడా ఈ హైదరాబాద్కి సుందరీకరణే కాదు, కాలుష్యం ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు జనం. అనేక మాటలు వర్షాలు వెళ్ళినప్పుడు, అధిక వర్షాలు వెళ్ళినప్పుడు కూడా ఈ మూసీ పరివార ప్రాంతాల నుంచి అనేక మంది పోయి రిహాబిలిటేషన్ ప్రయత్నించాం. ఇప్పుడు మూసీ అనేది క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎఫెక్ట్ వేసుకున్నారు. దాన్ని పేదవాళ్ళకి ఎట్లా వాళ్ళు ప్రత్యామ్నాయ సభలు చూపిస్తూ మూసీ ప్రచారం జరగాల్సిందే. మూసీ ప్రచారం జరగడం ద్వారా హైదరాబాద్గా సుందరీకరణ వస్తున్న ఉద్దేశం కాదు, కానీ అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి ఈ భరించడానికి వాసన, రకరకాల పద్ధతుల్లో విడిపోయిన భూమి నుంచి వచ్చేటువంటి దోమలు, ఇవన్నీ చాలా ఇబ్బంది చూసాం. అందులో మూసి ప్రచారం జరగాల్సిందే. అయితే పేదవాళ్ళ పద్ధతికి ఇబ్బంది ఉంటుంది. కొంతమంది దాన్ని అర్థం కూడా ఉన్నారు, ఎందుకంటే అలవాటు పడ్డారు కాబట్టి. కొంతమంది నేను ఎక్కువ ఆక్రమించుకొని వాళ్ళు పోతాను పెట్టారు. కొంతమంది పేదవాళ్ళలో ఉంటే సంపన్నులు కొంతమంది దాన్ని అర్థం పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుంది, ప్రత్యామ్నాయంగా మేము దాదాపు 16,000 ఇళ్ళు 60,000 ఇళ్ళు రెడీ ఉన్నాయంటున్నాం. నా విజయం ఏంటంటే ముందు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రత్యామ్నాయం భవనాలు పెట్టేది, ఆ తర్వాత మేము ఖాళీ చేసాం. ఇప్పుడు మేము ముందు ఖాళీ చేస్తున్నాం, మీరు ప్రత్యామ్నాయం ఇస్తున్నామంటే వాళ్ళు ఎక్కడున్నారు? మొన్న కూడా తీసేస్తే ఎనర్జీ ఉండాలన్నా వాళ్ళు సెంటర్స్ పెడుతున్నారా, సరే క్యాంపులు అరేంజ్ చేస్తున్నారా, రీహాబిలిటేషన్ సెంటర్ అరేంజ్ చేస్తున్నారా? అదే లేదు కదా. అది అన్నప్పుడు మీరు ఎప్పుడైతే ప్రత్యామ్నాయం మేము ఏర్పాటు చేసాం, డబ్బర్ బెడ్రూమ్స్ రెడీగా ఉన్నాయని చెప్తారు, వీళ్ళందరినీ ఖాళీ చేసినారంటే ఇది ఖాళీ చేసేయండి. ఎందుకంటే దాన్ని ఖాళీ వాళ్ళని ప్రత్యామ్నాయం చూపిస్తానికి అసెంబ్లీ స్వాతంత్రం చూపించి మీరు బయటకి వెళ్ళిపోయినట్టే ఎక్కడ పోతారు? వాళ్ళ పనులు మీరు సపరేట్గా క్యాబ్స్ వాళ్ళు పెట్టారా? అట్లాది కదా. అందువల్ల ప్రత్యామ్నాయం చూడాలి. చివరగా ఎక్కడన్నా చెరువులో ఉండడంలో పేదవాళ్ళు ఎగేసుకుంటుంటే ఎందుకంటే ఖాళీ చేసుకున్నారు, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సింది. ప్రత్యామ్నాయం లేకుండా మళ్ళీ మీరు తప్పు చేశారు కదంటే పేదలు తప్పులు చేస్తారు. నీళ్ళు తప్పు చేస్తాయి కదా, ఏడుకుంటూ నాకు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు తప్ప వర్షం పడుతుంది, కాడ పద్ధతి అక్కడ నీళ్ళు వెళ్తుంది, అది వర్షం తప్ప కదా. అప్పుడు నేను త్యాగాలు పెట్టి ఏ కాలం చేసుకున్నారు, ఇప్పుడు ప్రశాంతం తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయం కల్పిద్దాం. కాబట్టి పేదవాళ్ళు పెట్టిన మాత్రం ప్రత్యామ్నాయం కల్పించాల్సిందే. అది మాకు ఒకటి తెలంగాణ క్లియర్ చేయాలి, రెండు మూసీ వివాదం దాన్ని క్లియర్ చేయాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిందే. మూడు కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ నిర్దాక్షిణ్యంగా పూర్తి చేయాల్సిందే. దాని రాజీ పడాల్సిన పని లేదు. ఇప్పుడేమో కొంతమంది అంటున్నారు సీఎం ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది, ఇంకొకటి అంటున్నారు. పాలసీ ఇక్కడ ఎవరైనా ఉన్నాయండి, చట్ట ప్రకారం వచ్చే పదాలు లెక్కేసుకుంటే ఎవరైనా తీసేయవచ్చు. అన్నది దాని ఇబ్బంది పర్స్ లేవు, లైక్స్ అండ్ డిస్లైక్స్ లేవు, గొప్ప చిన్నవాళ్ళు లేవు. ఆ గీటి గీసిన తర్వాత దాన్ని ఆ ప్రకారం అమలు చేయాల్సిందే. అమలు చేస్తానని చెప్పేసి మా పార్టీ డెలిగేషన్ చెప్పారు కదా. అయితే అది సరిగ్గా జరగడం లేదు, ఇవి చేయమని చెప్పని నేను కోరుతున్నాం. ఈ విషయంలో మమ్మల్ని కొంతమంది తప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి చీటికి వాటికి మేము జెండా పెట్టుకోవాల్సిన పని లేదు. కన్స్ట్రక్టివ్గా హైదరాబాద్కి చుట్టూ ప్రాంతం ఉపయోగపడే పద్ధతి చేసుకుంటే కొంతమందికి ఇబ్బంది జరిగే మాట వాస్తవం. వాళ్ళకి సౌకర్యాలు కల్పించమని చెప్పారు తప్ప వాళ్ళని విద్యార్థులు చెప్పడం లేదు. అందువల్ల మా అందరూ మాకు సంబంధం తప్ప ఎవరు కోసం మాట్లాడినారు దాంట్లో నేను పోవాల్సినటువంటి పని లేదు. లాస్ట్లో చెప్పాల్సిన ఇంపార్టెంట్ కూడా మీకు లెటర్స్ ఇచ్చారు. హైవేస్ భారతదేశంలో మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు.
దాదాపు 3.35 lakhs crores 23 ఎక్స్ప్రెస్ హైవే కడుతున్నారు. అంటే కామన్ హైవేస్ వేరు, ఎక్స్ప్రెస్ హైవే వేరు. ఎక్స్ప్రెస్ హైవే అంటే దాదాపు 150 కిలోమీటర్ స్పీడ్లో పోయేటువంటి వాహనాలకు ఉపయోగపడే సదుపాయం. అది మౌలిక పెట్టుబడి అనుకున్నారు, నిజమే. అది ఎవరికి ఉపయోగపడాలి మనం చెప్తా. దానికి రైతుల దగ్గర నుంచి కాంపన్సేషన్ ఇచ్చి ల్యాండ్ తీసుకుంటున్నారు. రైతులకు ఇష్టం ఇవ్వడం లేదు, బలవంతంగా తీసుకుంటున్నారు. రైతులకు నష్టాలు ఇస్తున్నారు, నష్టపడే వాళ్ళకి పెంచుతున్నారు. కాబట్టి అప్లై చేస్తున్నారు, రోడ్లు కడుతున్నారు. కానీ దానికి సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్డుకు యువతల 5 అడుగులు ఎత్తు కాంపౌండ్ కట్టేస్తున్నారు. అంతమంది కాంపౌండ్ కట్టేది కాదు, మామూలు హైవేస్ కాంపౌండ్ కట్టరు, ఎక్స్ప్రెస్ హైవేస్కి కాంపౌండ్ కడుతున్నారు. ఎందుకంటే ఈ హై స్పీడ్లో వస్తున్నటువంటి వాటికి ఆ బర్రెలు, ఆవులు, మేకలు దూకేస్తే యాక్సిడెంట్ అయితే ఒకేసారి పనిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త కోసం వాళ్ళు కాంపౌండ్ కడుతున్నారు. అది కూడా చదువుకోండి. కానీ రైతుల భూములు పెట్టబోవాలను, అందరి భూములు ఉన్నాయి, వాళ్ళు పోవాలంటే సాధ్యం కాదు. అందులో ఒకటికి 50 ఎకరాలు 100 ఎకరాలు కాదు కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటాయి. ఒకడేమో వరి వ్యవసాయం చేస్తాడు, ఇంకొకటి చెరుకు వేసుకుంటాడు, ఇంకొకటి తోట పెట్టుకుంటాడు. వెళ్ళాలంటే దాని ఉండదు. వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలన్నా, పంట భూములు తెచ్చుకోవాలని, వ్యవసాయం ధాన్యం తెచ్చుకోవాలన్నా దాని ఉండదు. అందులో మేమేమంటామంటే ఎద్దరికీ నువ్వు అప్లై చేస్తున్నావు కాబట్టి మీ సర్టిఫికేట్కు మీరు అప్లై చేసుకుంటున్నారు, పెట్టుకోండి. ఆ తర్వాత కనీసం ఒక 20 ఏళ్ళు ఒక బైపాస్ రోడ్డు, ఒక సర్వీస్ రోడ్డు వేయగలిగితే దానికి అప్లై చేయండి, ల్యాండ్స్ ఇస్తారు రైతులు. ఎందుకంటే వాళ్ళ భూమిలో నువ్వు పోవడానికి అవసరం కల్పిస్తారు. దానికి పెట్టేటప్పుడే, నిర్మాణం చేసేటప్పుడే ఈ సర్వీస్ రోడ్డుతో పాటు రైతాంగానికి ఉపయోగపడే సర్వీస్ రోడ్డుకు ఉపయోగపడే భూముల్ని సేకరించి వాళ్ళ సౌకర్యం కల్పించాల్సిందే. అట్లా కల్పించకపోతే వాళ్ళ భూములు ఇచ్చి మరి వాళ్ళ ఆత్మహత్య చేసుకుని చేసి పెడతారు. భూములు రైతులకు భూములు పనిములు చేస్తాము, వాళ్ళు వ్యవసాయం చేసుకోలేదు, ఏమవుతారు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా? దీనిపైనే చిత్తూరు, తచ్చూరు దానిపైన 700 మా ఊరి దగ్గర పోతుంది. మన ఊరంతా వచ్చారు, చూస్తే సమస్య చెట్లు నాది కూడా నేను పోయింది, పోయినా పర్వాలేదు. కానీ నా ముందే నేను పోలేదు. మొత్తం రైతులంతా వచ్చారు. 2 రోజుల పాటు అక్కడ వంట చూసుకుని కూర్చున్నాం. చివరికి 2వ రోజు సాయంత్రం అధికారులు వచ్చి తాత్కాలిక అరేంజ్మెంట్, ఎక్కడ అవసరం ఉంటుందో రైతులకి అక్కడ వరకు మేము వదిలిపెడతాం, మీరు మేము కట్టుకుంటామని చెప్పారు. అది కూడా టెంపరీ అరేంజ్మెంటే. అయితే అన్ని చోట్ల ఉంది కదా, మా ఒకటే కాదు కదా, దేశం మొత్తం సమస్య ఉంది కదా. మేమైతే ఆందోళన చేశాము, కొన్ని చోట్ల ట్రై చేశారు, ఖమ్మం జిల్లా కూడా ఆందోళన చేశారు. అందువల్ల 23 ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడుంటే అక్కడ రైతాంగానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో సర్వీస్ కూడా ఉండాల్సిందని చెప్పి నిత్యం గట్టిగా కోరుతూ రాశాం. అన్ని ఎంటర్కి పంపిస్తున్నా, సీఎం పంపిస్తున్నాను. నేను చిత్తూరు తచ్చూరు ఇష్యూ పైన 5 నెలల నుంచి ఉత్తరాంధ్ర రాశాం, కానీ పట్టించుకోలేదు. అందుకే మేము డైరెక్ట్ యాక్షన్ పోయి మొత్తం పని ఆపేశాం. హైవే పని ఆగిపోవడం అంటే ఒకరోజు పని ఆగితే దాదాపు 10 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, అంత వర్క్ జరుగుతుంది. మేము 3 రోజుల పాటు పని ఆపించేసాం. చివరికి 3వ రోజు వచ్చి పరిష్కారం చేసి వచ్చింది. అది కూడా పాంచకంగా పరిష్కారం చేశారు. అట్లా కాకుండా రైతాంగానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఏమంటారు, ఆ కమిషన్ అడ్డపడతారు, దేశం అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి ఒక రోడ్లు వేస్తున్నాం, రోడ్డు వేయడం వల్ల మొత్తం రవాణా జరుగుతుంది అని అంటారు. ఎక్కడ కదా తెలుసా, ప్రతి హైవే ఒక కార్పొరేట్ వచ్చిపోతాము. మేము మాధవుడి హైవే అదానికి పోషించారు, పొందేది దగ్గర ఆదాయం కోసం పోతాం. అలాగే అన్ని కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే పద్ధతుల్లో హైవే నిర్మాణం చేస్తున్న వాస్తవం. అదే సమయంలో పబ్లిక్ ఉపయోగం ఉంటుంది. అందులో మేము ఎక్కడ చెప్పాలి. కానీ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్, అభివృద్ధి కేవలం రోడ్డు అభివృద్ధి కాదు, రోడ్డు పంపిణీ రైతాంగాన్ని కూడా న్యాయం జరగాలి. ఆ ప్రకారం హ్యూమన్ బీయింగ్ తోటి, సోషల్ డెవలప్మెంట్ తోటి
అభివృద్ధి కాదు తప్ప కేవలం అభివృద్ధి కోసం అయితే ఎప్పుడైతే ఉంటారు. ఇది చాలా ప్రమాదం కాబట్టి దీని మీద స్పష్టమైన వైఖరి చేస్తాం. మన దేశంలో ఒక ఆందోళన చేసి వస్తుంది. ఎక్కడైతే ఎక్స్ప్రెస్ హైవే ఉంటే కూడా మా జాతీయ కౌన్సిల్ వారనుకొని అటువంటి ఆందోళన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది హెచ్చరికగా ఉత్తరం రాజు పంపిస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం పరిశీలించవలసి కోరుతా ఉన్నాం.